మేము ఇక్కడ చెప్పు 40 సంవత్సరాలు చేయడం ఉండేది. అలవాటు పడిపోయా ఇక్కడ నేను. ఇప్పుడు ఏమైంది? కత్తిలే అవును అవును అవును. అన్న చందబాయి కావాలని ఒక ఆయన వెళ్తే 1500 తీసుకున్నారంట. నాకు ఫోన్ చేసి అలా చెప్పాడు. వెళ్ళి ఎవడరా తీసుకుందన్న మేమన్నా ఈ డబ్బుని చాపిచ్చేసాను. అమ్మడే ఇంటికి వెళ్ళి ఆ 3వ రోజు వేస్తారు. చందబాయి ఒక్కోటి 10 కిలోలు 20 కిలోలు తెచ్చారు చీరాలని. దుర్గాని తర్వాతే దుర్గా ఇక్కడ ఏదైనా ఇయ్యాలన్నా పెట్టాలన్నా మీ పిల్లల వల్ల కూడా కాదంటాను. ఆయన నాకు 500 ఇచ్చారు. పోండి వద్దులేండి. ఎందుకన్నా ఊరు మంచిదైతే ఊరంతా మందే. రండి ఎప్పుడు పులుసు బాబాయ్ దుర్గారావు బాబాయ్ చందబాబు వచ్చిందని అడగలేకపోతే ఈ సెంటర్లో బండి గౌడు తీసేస్తాం. దేవుడు ఇచ్చిన కళ్ళతో చూడు. ఇదిగో ఈ మధ్యముళ్ళు తప్పనిచ్చిన సైడ్లో ఉంది. అది మీకు తెలియదు. ఒకవాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు తిన్న అలవాటు ఉంటే మరి చిన్న ముక్కలేగా. లాక్డౌన్లో కూడా రాత్రి 12ంటికి వెళ్ళి అమ్మేవాడిని. 4 క్వింటాలు నైట్ 12ంటికి వెళ్ళేవాడిని. ఎవరు ఆ చిన్నపిల్ల దగ్గర పెట్టుకునేవాడిని. లాక్డౌన్లో కూడా ఇచ్చా. భయపడేవాడిని కాదు. బండికి లైసెన్స్ ఉంది, దీనికి లైసెన్స్ ఉంది, ఫుడ్ లైసెన్స్ ఉంది, మున్సిపాలిటీ లైసెన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరో చనిపోయారంటే అడావుడు ఉన్నప్పుడు పక్కన నుంచోవాలి.